ఇంట్లో చిన్నోళ్ళుగా పుట్టుడేమో కానీ కొత్త కొత్త వంటలు చేద్దామంటే అస్సలు చేయనియరు. పెద్దోళ్ళే ముందుగా చేస్తారు. బిర్యానీ కానీ కేక్ కానీ నేను ఇంతవరకు పర్ఫెక్ట్గా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నీ వేసి చేసుడు. ఎట్లా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడైతే నేను బిర్యానీ సూపర్ టేస్ట్గా చేసిన, ఎట్లా చేసిన అనేది సింపుల్గా చెప్తా. ఈ మసాలా దినుసులన్నీ పొడి పట్టి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ 5 నిమిషాలలో చేసుకోవచ్చు. చికెన్ ముందుగా తీసుకోవాలి. చికెను మంచిగా పెద్ద గొట్ర నాయన బిర్యానీకి అని చెప్పే లోపే వాడు కొట్టేసిండు చిన్నగా. అల్లం పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. నేనైతే కారం కొంచెం తక్కువ వేసిన, ఎందుకంటే అన్నీ కలిసి ఘాటు అవుతుంది కదా. ఉల్లిపాయలు కూడా మంచిగా గోలించుకున్నవి బిర్యానీలో కొంచెం వేసిన, పెరుగు పుదీనా వేసి మంచిగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలిపిన. నేను వీడియో తీయాలి కాబట్టి మా అమ్మని కలపమంటే మంచిగా కలిపింది. మిర్చీలు కూడా అలానే వేసిన, కొత్తిమీర కూడా వేసిన. మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసి ఈ మనం ముందుగా వేయించుకున్న పొడి ఉంది కదా, అది నాకు సరిపోయేంత ఇల్లు వేసుకొని మిగిలిందంతా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నా. కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసిన. మిక్సీ చేసిన దాన్ని మంచిగా పక్కకు పెట్టేసుకొని నేను కొంచెం చికెన్ కూర అయితే వండుకున్నా. అందేలోపు ఇది పక్కకుండే మంచిగా నానింది. జీఆర్బి నెయ్యి కూడా వేసుకున్నా. మన దాంట్లో ఇది తక్కువ కాదు కదా, మరి కొంచెం నూనె వేసుకొని నూనెలను అయితే ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న. వాటిని మంచిగా ఎర్రగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న. బియ్యం కడిగేసి పక్కన పెట్టుకుని నానితే మంచిగా ఉంటాయి కదా. గంట ముందు నానబెట్టుకోవాలంటే చికెన్ కర్రీ అయ్యే వరకు నానినాయి మంచిగా. నానిన తర్వాత దీనిలో ఫస్ట్ దాంట్లో వేసుకున్న మసాలా దినుసులన్నీ దీంట్లో ఉట్టిగానే వేసుకోవాలి, మిక్సీ పట్టకుండా. ఇక కొంచెం ఉల్లిపాయలు మంచిగా గోల్ని పక్కకు పెట్టేసుకొని ఇక కర్రీ నేను ముందే ఉడికించుకున్నాను. చిన్న స్టవ్ కాబట్టి కర్రీ ముందు వండుకున్న తర్వాతనే ఈ రైస్ అనేది పెట్టుకోవాలి. చిన్న స్టవ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కానీ బియ్యం ముందు ఉడికియకూడదు, అట్లయితే బిర్యానీ మొత్తం పాడవుతుంది. నేను కర్రీ ఉడికించుకున్న తర్వాత రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కర్రీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకొని అది ఉడికింది కర్రీ. దాంట్లోనే ఈ బియ్యం అంతా మంచిగా వేసేసిన. కొంచెం పలుకు మీదనే వంచుకోవాలి మనం, ఎందుకంటే మొగులుతుంది అలా ఆ చికెన్ కర్రీ గ్రేవీతోటి. అమ్మ అయితే ఇవి గోలిచ్చింది మంచిగా, పుదీనా ఉన్ని జీడిపప్పు మంచిగా గోలిచ్చింది. గోలిస్తేనే మంచి స్మెల్ వస్తాయి. ఎప్పుడైనా కూడా గోలిచ్చే వేసుకోవాలని చెప్పింది. కొత్తిమీర పుదీనా మంచిగా పైనుండి మంచిగా జల్లేసి ముందుగా గోలించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటిని కూడా చల్లుకోవాలి. మంచిగా చల్లుకొని మంచిగా అన్నీ పేర్చినట్టు చేసి మంచిగా చదురుకోవాలి. దాని మీద చదురుకున్న తర్వాత మంచిగా ఫుడ్ కలర్ కాడ నుంచి తెచ్చిన నేనైతే ఫుడ్ కలర్ కూడా వేయాలి. ఫుడ్ కలర్ వేయకండి హెల్త్కి మంచిది కాదు అనద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఫుడ్ కలర్ కూడా కొనుకొచ్చిన. జీఆర్బి నెయ్యి మళ్ళీ పైనుంచి కొంచెం వేసుకొని అన్నీ చిన్న ప్యాకెట్లు ఇచ్చుడేమో కానీ నాకైతే నయమే అవుతుంది. ఎందుకంటే బాగా కొనంటే మనతోటి కాదు, అది లేదు అని చేయకుండా ఊకునుడు కాదు. ఈ 10 రూపాయల ప్యాకెట్లతోటి అన్నీ మేనేజ్ చేసేయచ్చు ఇంట్లో. ఇదైతే నాకు బాగా నచ్చింది. దీని మీద మంచిగా అన్నీ వేసుకొని మూత మంచిగా గట్టిగా పెట్టేసుకోవాలి. మంచిగా సరిపోయే మూత పెట్టుకోవాలి. సరిపోయే మూత పెట్టుకొని ఇంకా మంచిగా స్టవ్ మధ్యలోకి మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా దాని మీద ఒక బరువు పెట్టాలి. బరువు ఎందుకు పెట్టిల్లు అని నన్ను అయితే అడగకుల్లి, అందరు పెట్టిల్లు, నేను పెట్టిన. గంతే, దమ్ మంచిగా అయ్యి మంచిగా ఉడుకుతుందని అది పెడతారు బరువు. అందరు పెడతారు కాబట్టి నేను కూడా పెట్టిన. ఇక ఇట్లా గార్నిష్కి వచ్చిన బాధ ఇది. ఇక గార్నిష్ చేసుకున్నా. నేనైతే వేడి వేడి వంటకాలు వడ్డించుడే లేదు ఈ వీడియోలో పుణ్యమా అని మొత్తం చల్లారనే పెడతాను నీ వీడియోనే ముందు అని మా ఇంట్లో ప్రతిసారి గొడవ అయిపోతుంది. ఇక నా కోడలు వచ్చిందని నేనైతే బిర్యానీ చేసిన. దానికైతే ఫుల్గా నచ్చింది. ఎవరైనా వస్తే వాళ్ళకు నచ్చితే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. దానికి బాగా నచ్చింది, ఎంజాయ్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.